లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది? ఇదా పద్ధతి? ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతున్నప్పుడు మరో ప్రాంతం వ్యక్తులు అక్కడికి రాకూడదని తెలిసిన అటువంటి ఎన్నికల ప్రక్రియ, ఒక ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్, అటువంటి గైడ్ లైన్ కూడా మీరు పాటించకుండా అదెక్కడో జమ్మలమడి నుంచి కమలాపురం దగ్గర నుంచి కూడా మీరు అందరూ మనుషులు తెప్పించి పచ్చగుండాలే నిన్నంతా ఎలక్షన్ జరిపించినటువంటి ప్రక్రియ. ఈ దేశ రాజకీయ చరిత్రలో, భారతదేశ స్వాతంత్ర ప్రస్థానంలో ప్రజలు మేము ఓట్లేస్తాం సార్ అని చెప్పి పోలీసులు కాళ్ళు పట్టుకున్నటువంటి పరిస్థితికి ఇవాళ ఏంటంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు దాపరించలేదా? ఎక్కడైనా చూసామా? పోనీ మనం మేము ఓట్లు వేస్తాం సార్, మా ఓటు మేము వేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి. పోలీసులు కాళ్ళు పట్టుకున్న కరిగించి వాళ్ళు కనీసం నిర్దాక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారంటే దాన్ని ఏమని అనుకోవాలి? ఇదేనా మీ నాన్నగారికి మీరు ఇచ్చే గిఫ్ట్? పెద్ద గిఫ్ట్. అదే పెద్ద క్వాలిఫికేషన్ లో ఫీల్ అయి చెప్తున్నారు లోకేష్ గారు. ఇది కరెక్ట్ కాదండి. ఏంటి మీరు ఏం చేయదలుచుకున్నారు? ఓ పక్కనే ముఖ్యమంత్రి అయ్యే ఆశలు మీలో ఉన్నాయి. మీరు అటువంటి ఆలోచన ఉన్నప్పుడు అరాచకాల పునాది మీద మీరు ముఖ్యమంత్రి అవుతారు. ఈ రాష్ట్రంలో ఒకటి కాదు అరాచకాలు, అన్యాయాలు, ఘోరాలు, నేరాలు జరుగుతూ ఉంటే ఏమండి నేను మాట అడుగుతాను, బీజేపీ నాయకులు ఏం చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో? మీ బాధ్యత లేదా? కూటమి ప్రభుత్వం కదా, వాళ్ళు చేసిన తప్పు మీ మీద కూడా పడుతుంది కదా. మీరు ఉన్నారా లేదా ఈ రాష్ట్రంలో? లేదు పూర్తిగా చంద్రబాబు నాయుడు బ్లాంక్ చెక్ మాదిరిగా మీరు రాసిస్తారా? ఏం పద్ధతులండి ఇవి? నాకు అర్థం కాదు అసలు. అక్కడ మనం క్లియర్ కట్ విజువల్స్ నిన్న మీడియాలో చూస్తే ఆ వ్యక్తి లేరు, వాళ్ళు చదువుతున్నటువంటి పేరుకి ఆ వ్యక్తికి ఆ ఏజ్కి సంబంధం లేదు. వాళ్ళు వెళ్ళి ఓట్లు వేస్తా ఉన్నారు. అవినాష్ రెడ్డిని నిర్బంధించినారు, జడ్పీటీసీ క్యాండిడేట్ ని మీరు నిర్బంధించినారంటే ఏమని అనుకోవాలి? నాకు అర్థం కాదు. తట్టి అరాచకం చేయాలా ఒక జడ్పీటీసీ ఎలక్షన్ కి? ఇంత ప్రజాస్వామ్య విలువలు కూని చేయాలా జడ్పీటీసీ ఎలక్షన్ కి? మీరు ఎక్కడ తీసుకెళ్ళదలుచుకున్నారు ఈ రాష్ట్రం? నాకు అర్థం కాదు. నాకు విషయం అర్థం కాదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు, ఉన్నా కదా? అటువంటి పరిస్థితుల్లో రాజకీయం మీ చుట్టూ తిరగాలి కానీ అదేంటి ఈ రాష్ట్రంలో రాజకీయం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ తిరుగుతా ఉంది. ఏది మీరు అవహేళన చేసినటువంటి ఆ 11 స్థానాలు కలిగినటువంటి వైసీపీ చుట్టూ ఈ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఈ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతూ ఉంటే ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి మీరు దిగజారిపోయినా నన్ను ఎన్నికకి. అదొక గిఫ్టా? నాకు అర్థం కాదు. అదేదో పెద్ద క్వాలిఫికేషన్లా మీరు చెప్పుకుంటా ఉన్నారు కదా. మీరు పునాదులు వేస్తున్నటువంటి మళ్ళా ఈ ఫ్యాక్షన్ ని రెచ్చగొట్టేటువంటి పరిస్థితిని లోకేష్ గారు మీరే తీసుకొని వస్తున్నారు. పార్ట్నర్ రేపు దండం పెట్టుకోండి మీరు. థ్యాంక్ యూ. పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడని నిన్న మీరు నిరూపించారు. ఎస్, ఎవడు ఓటాడు వేసుకునే పద్ధతిని పోయి ఇంత అరాచకం చేస్తేనే కానీ మీరు గెలవలేనట్టు డిక్లేర్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మీరున్నారు, అవునా కదా? అంటే పులివెందుల్లోకి ఎన్నికకి వెళ్ళడం అన్న అంత అసాధ్యం కాదు, అంతటి ఈజీ కాదు అన్న విషయాన్ని మీరు తెలియజేశారు ఇవాళ రాష్ట్ర ప్రజలకు. వెరీ గుడ్, శభాష్. మీరు లేపిన సంస్కృతి కదా, మొక్కుకోండి నెక్స్ట్ కూడా మీ ప్రభుత్వమే రావాలని. పొరులండాలు ఎట్టండి, నెక్స్ట్ కూడా మీ ప్రభుత్వమే రావాలని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వన్స్ ముఖ్యమంత్రి అయిన మరుక్షణం ఆయనే అన్నారు, మీరు దీన్ని ఆపకపోతే దెబ్బ తిన్నోడు మనసులో బలంగా నాటుకుంటుంది. అది దెబ్బ తగిలినోడికే తెలుస్తుంది ఆ బాధ. ఆనాడు మన శిల్పా మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ జరిగింది కదా, అప్పుడు మాట అన్నారు ఆయన, కొట్టారు తీసుకున్నాం, మా టైం వస్తుంది మేము కొడతామని చెప్పేసి. కానీ ఈసారి తగిలే దెబ్బ ఎవడు ఊహకు అందదండి. ఎస్, మేము కొడతాం, చాలా గట్టిగా కొడతాం, వదలం, ఏ ఒక్కరిని కూడా వదలం మేము.
పులివెందుల్లో మీరు నిన్న చేసినటువంటి అరాచకాలకి చరణ గీతం మేము పాడుతాం. రేపు రాబోయే జనరల్ ఎలక్షన్స్ లో మీరు ఆపగలరా? దాన్ని మీరు నివారించగలరా? ఏది ఈ ఎలక్షన్ జరిపిన మిగతా ఎలక్షన్స్ అన్ని జరిపించగలరా? అసలు లోకల్ బాడీస్ పెట్టే ఆలోచనలు మీరున్నారా? ఇంత అన్యాయం. జమ్మలమడుగును కమలాపురం ప్రాంతం నుంచి రౌడీలను తీసుకొని వచ్చినారు. తెల్లవారు 5 గంటల నుంచే రిగ్గింగ్ స్టార్ట్ అయిపోయింది, నిర్బంధం స్టార్ట్ అయిపోయింది. అరే మీరు ఓకే నాయకులు నిర్బంధం చేసినారు, ఓకే ఏజెంట్ ఫార్మ్ పెట్టుకున్న ఇస్తున్నటువంటి వాళ్ళు నిర్బంధం చేసినారు, స్లిప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు నిర్బంధం చేసినారు, అడ్డుగోలుగా అడ్డుకున్నారు. ఒక్కటే మాట, ఈ దేశంలో నాకు తెలిసి ఇంతటి సుదీర్ఘ స్వాతంత్ర ప్రస్థానంలో మేము ఓటేస్తాం మమ్మల్ని వదలండి అని చెప్పేసి ఒక ఓట్లు వేసే ఓట్లనే కాలు పట్టుకున్నారు. పోలీసు వాళ్ళు కాలు పట్టుకొని మరీ బతిమలాంటి మేము ఓట్లు వేస్తాం సార్ మాకు ఇవ్వండి అవకాశం అని. ఇదా పరిస్థితి. ఇక్కడికి దాపరించింది. ఆఖరికి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి చాలా స్ట్రాంగ్గా ఉన్నారనే మెసేజ్ని కూడా ఇచ్చారు మీరు. ఎస్ వీఆర్ వెరీ స్ట్రాంగ్. ఆయన్ని ఢీ కొట్టాలంటే అంత ఆసమస్య వ్యవహారం కాదు. ఇంతవరకు ఆ పెద్ద ఆయనకే ఓటమి లేదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓటమి రాదు. ఆ ఓటమి అన్న పదం కూడా వాళ్ళకి అర్థం తెలియదు. డౌట్స్ పని చేయండి. ఎలాగ నామినేటెడ్ పదవులు ఈ రాష్ట్రంలో తీస్తున్నారు కదా, లోకల్ బాడీస్ కూడా మీరు నామినేటెడ్ పద్ధతిలోనే ఎన్నుకోండి. మరి ఇంకెందుకు ఇటువంటి ఎన్నికైతే ప్రజలు ఎందుకండి? మీకు తెలుసు ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారంటే ఇంతకంటే నిదర్శనం ఏం కావాలా? ప్రజలు మిమ్మల్ని చీత్కరిస్తున్నారంటే ఇంతకంటే నిదర్శనం ఏం కావాలా? ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువని కూని చేస్తూ చంద్రబాబు నాయుడు గారు వేదికలు ఎక్కి ప్రజాస్వామ్య విలువలు కొంచెం చాలా గొప్పగా మాట్లాడతారు. మళ్ళా మీ అబ్బాయి ఏమో పక్కలే కూని చేస్తా ఉన్నాడు. ఇదంతా మీ సహకారంతోనే. ఏంటి ఇదంతా నాకు అర్థం కాదు. దానికి ఏంటంటే వత్తాసు పలుకుతుంది ఈ పోలీస్ డిపార్ట్మెంట్. ఎవరండి ఆయన? డిఐజీ గారు. అదా పద్ధతే. మీరు చేసింది కరెక్టా? నిన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మనస్సాక్షి అన్నది ఉంటుంది సార్. దాని నుంచి మనం తప్పించుకోలేం కదా. ఇదా పద్ధతి. ఫ్యాక్షనిజం మళ్ళా కూరలు ఇప్పేటువంటి పరిస్థితి ఈ తెలుగుదేశం పార్టీ దయవల్ల వస్తుంది. పూర్తిగా ఫ్యాక్షనిజం అన్న పదానికే దూరంగా ఉంది ఈ రాష్ట్రం ఇన్నేళ్ళు. ఇవాళ మళ్ళా ఆ పరిస్థితికి తీసుకొస్తున్నటువంటి వ్యక్తి లోకేష్ కాదా? అరాచకాలు మీరే చేయట్లేదా? మీరు అనుకోండి ఈ అరాచకాలకి అరాచక శక్తిగా మీరు ఎదగట్లేదా? మాట్లాడితే రాజారెడ్డి రాజ్యాంగం అంటారు. మరి దీన్నే రాజ్యాంగం కింద మేము పరిగణించావా? చెప్పండి. మీ కుప్పంలో ఎలక్షన్ జరిగింది కదా, లోకల్ బాడీస్ ప్రజాస్వామ్యబద్ధంగానే మేము ఎవరు ఓటాలు వేసుకున్నాం, మేము గెలిచామబ్బా. ఎస్, మేము గర్వంగా కూడా చెప్తామని. మేము మంచి చేసి ఓడిపోయాం మీ ట్యాంపరింగ్ వల్ల. మీరు చేసినటువంటివి ఈవీఎంల ట్యాంపరింగ్ వల్ల మేము మంచి చేసి ఓడిపోయినా. కానీ జనంలో ఈ రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇవాళ ప్రతి పేదవాడు గుండె మీద చేసుకునేటువంటి పరిస్థితికి మేము తీసుకొచ్చాం.